ప్రమాదాలు తప్పాయి. స్కూలు పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. అదృష్టవశాత్తు అంతా ప్రాణాలతో బయటపడ్డారు గానీ వాటిని తలుచుకుంటేనే ఇప్పటికీ వణికిపోతున్నారు చాలామంది విద్యార్థులు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన 2 ప్రమాదాల్లో ఏమాత్రం తేడా జరిగినా దాదాపు 60 మంది పిల్లల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. స్కూల్ బస్సులో అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. కొంతమంది స్టూడెంట్స్ రావాల్సి ఉండటంతో రోడ్డు పక్కన ఆపారు. ఇంతలో బస్సు మీద బాంబు పడ్డట్టు పెద్ద సౌండ్. అంతా ఊగిపోయింది. చాలా భయం వేసింది. అందరం కేకలు పెట్టాం. ఇది ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పిల్లల మాట. ఇవాళ నిద్రలేచిన టైం బాగుంది. పిల్లలు బతికి బయటపడ్డారు. లేదంటే ఎంత ఘోరం జరిగి ఉండేదో తలుచుకోవడానికి కూడా భయమేస్తోంది. ఇది తల్లిదండ్రుల మాట. విశాఖ లంకెలపాలెం దగ్గర ఈ రోజు జరిగిన స్కూల్ బస్సు ప్రమాదం గుర్తుకు వస్తేనే వణికిపోతున్నారు పిల్లలు. విద్యార్థుల్ని ఎక్కించుకోవడానికి రోడ్డు పక్కనే ఆగి ఉన్న బస్సును అదుపు తప్పి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆ స్పీడ్కు బస్సు ఒకవైపు రేకులు మొత్తం ఊడి వచ్చాయి. చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు స్టూడెంట్స్. యాక్సిడెంట్ స్పాట్ చూసిన తల్లిదండ్రులకు నోట మాట రాలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం మల్లవరం దగ్గర ఓ కార్పొరేట్ స్కూలుకు చెందిన బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. వంతెన గోడకు తగిలి బస్సు ఆగటంతో ప్రాణాపాయం లేదు. ఒకవేళ బస్సు నేరుగా కాలువలోకి వెళ్లి ఉంటే దాన్ని ఊహించడానికి కూడా కష్టంగా ఉందంటున్నారు పేరెంట్స్. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 35 మంది విద్యార్థులు ఉన్నారు. మల్లవరం బ్రిడ్జి దగ్గర గోతిని ముందే చూసుకోకుండా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పి కాలువ వైపు దూసుకుపోయింది. చిన్న చిన్న గాయాలతో విద్యార్థులంతా బయటపడ్డారు. మొత్తం మీద 2 పెద్ద ప్రమాదాలే అయినా పిల్లలకు ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు.